నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. ఫెస్టివ్ సీజన్ స్టార్ట్ అవుతున్నటువంటి టైంలో కంట్రీలో షుగర్ ప్రైసెస్ క్రేజీగా పెరిగిపోవడం సామాన్యులకు పెద్ద షాక్ ఇస్తుంది. దాదాపుగా 10 ఏళ్ల తర్వాత ఇండియా 1,00,000 టన్నుల చక్కెరను ఇంపోర్ట్ చేసుకోవడానికి రెడీ అవ్వడం గ్లోబల్ మార్కెట్ లో హాట్ టాపిక్ గా మారింది. అసలు వరల్డ్ లోనే సెకండ్ లార్జెస్ట్ షుగర్ ప్రొడ్యూసర్ గా ఉన్నటువంటి ఇండియాలో ఈ రకమైనటువంటి షార్టేజ్ ఎందుకు వచ్చింది? దీని వెనుక ఉన్నటువంటి అసలు కారణాలేంటో ఈ స్టోరీలో చూద్దాం. ప్రపంచంలోనే అత్యధికంగా చక్కెరను కన్జ్యూమ్ చేసే ఇండియాలో ఇప్పుడు షుగర్ ప్రైసెస్ దారుణంగా పెరిగిపోతున్నాయి. ఫెస్టివల్ సీజన్ సరిగ్గా గుమ్మం ముందుకు వచ్చిన టైంలో షుగర్ రేట్లు పెరగడం గవర్నమెంట్ను, కామన్ పీపుల్ను తీవ్రమైన ఆందోళనకు గురిచేస్తుంది. లాస్ట్ 2 మంత్స్లోనే షుగర్ ప్రైసెస్ దాదాపు 40% వరకు జంప్ అయ్యాయి. దీంతో మార్కెట్లో షార్టేజ్ రాకుండా ఉండేందుకు ప్రైసెస్ని కంట్రోల్ చేయడానికి ఇండియన్ గవర్నమెంట్ ఏకంగా 1 మిలియన్ టన్నుల చక్కెరను వేరే కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలని కీలకమైన డిసిషన్ తీసుకుంది. గత 10 ఏళ్లలో ఇండియా ఇలా షుగర్ ఇంపోర్ట్ చేసుకోవడం ఇదే ఫస్ట్ టైం కావడం గమనార్హం. ఆగస్టు మంత్ స్టార్ట్ అవ్వగానే ఇండియాలో పెద్ద పండుగల సీజన్ మొదలవుతుంది. గణేష్ చతుర్థి, దసరా, దీపావళి వరుసగా రావడం, ఆ వెంటనే విపరీతమైన వెడ్డింగ్ సీజన్ స్టార్ట్ అవడంతో కంట్రీ వైడ్గా చక్కెర డిమాండ్ పీక్స్కు వెళ్తుంది. దీనికి తోడు ఫుడ్ అండ్ బెవరేజ్ కంపెనీలు కూడా తమ ప్రొడక్షన్ కోసం ముందే హ్యూజ్ లెవెల్లో షుగర్ స్టాక్స్ కొనుగోలు చేయడం స్టార్ట్ చేస్తాయి. దీనివల్ల హోల్సేల్ మార్కెట్లలో సప్లై తగ్గి ప్రెజర్ విపరీతంగా పెరిగిపోతుంది. లాస్ట్ మే, జూన్ మంత్స్లో కిలో 40 నుంచి 45 రూపాయలు ఉన్న షుగర్ ప్రైస్ ఆగస్టు నాటికి ఏకంగా 58 రూపాయల నుంచి 60 రూపాయలకు పైగా పెరిగిపోయింది. ప్రస్తుతం గవర్నమెంట్ డెసిషన్స్ వల్ల ప్రైజెస్ కొద్దిగా ఈజ్ అవుతున్నప్పటికీ మార్కెట్లో ప్రెజర్ మాత్రం తగ్గలేదు. అయితే వరల్డ్లోనే సెకండ్ లార్జెస్ట్ షుగర్ ప్రొడ్యూసింగ్ కంట్రీ అయిన ఇండియాకు అసలు ఈ ఇంపోర్ట్స్ చేసుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అనేదే ఇప్పుడు పెద్ద క్వశ్చన్. కరెంట్ అగ్రికల్చర్ సీజన్లో ఇండియాలో షుగర్ ప్రొడక్షన్ 30.6 మిలియన్ టన్నులు మాత్రమే వస్తుందని ఎస్టిమేట్ చేస్తున్నారు. ఇది గవర్నమెంట్ ముందుగా వేసిన 34.3 మిలియన్ టన్నుల ఎస్టిమేషన్ కంటే దాదాపు 11% తక్కువ. ఈ షార్టేజీకి ఎల్నినో ఎఫెక్ట్ వల్ల చెరుకు పంట ఉత్పత్తి పడిపోవడం, వర్షాలు సరిగ్గా పడకపోవడం, హోర్డింగ్, గ్లోబల్ మార్కెట్లో సప్లై తగ్గడమే మెయిన్ రీజన్స్ అని గవర్నమెంట్ చెబుతుంది. కానీ ఫీల్డ్ ఎక్స్పర్ట్స్ మాత్రం వేరే రీజన్ చెబుతున్నారు. గవర్నమెంట్ తమ సొంత కంట్రీ ప్రొడక్షన్ను చాలా ఓవర్ ఎస్టిమేట్ చేసింది. కరెక్ట్ నెంబర్స్ తెలియకుండానే ముందే ఎక్స్పోర్ట్స్కి పర్మిషన్ ఇవ్వడమే ఈ బిగ్ మిస్టేక్కి కారణమని అనలిస్టులు క్లియర్గా చెప్తున్నారు. ఈ సీజన్ స్టార్టింగ్లో గవర్నమెంట్ 1.5 మిలియన్ టన్నుల షుగర్ ఎక్స్పోర్ట్స్కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆ తర్వాత ఫిబ్రవరిలో మరో 5 లక్షల టన్నుల ఎక్స్పోర్ట్స్కి ఓకే చెప్పింది. మే నెలలో ఎక్స్పోర్ట్స్ని అబ్రాప్ట్గా నిలిపివేసిన సమయానికే దాదాపు 8 లక్షల టన్నుల షుగర్ ఆల్రెడీ వేరే దేశాలకు షిప్ అయిపోయింది. సీజన్ స్టార్టింగ్లో ఎక్స్పోర్ట్స్ అప్రూవ్ చేసి ఎండింగ్ వచ్చేసరికి 1 మిలియన్ టన్నుల ఇంపోర్ట్స్ చేసుకోవడం అంటే ప్రొడక్షన్ ఎస్టిమేషన్ వేయడంలో గవర్నమెంట్ ఎంత పెద్ద రాంగ్ క్యాల్కులేషన్ చేసిందో అర్థమవుతుందని ఎక్స్పర్ట్స్ కామెంట్ చేస్తున్నారు. ఇండియా లాంటి బిగ్ కంట్రీస్కి షుగర్ విషయంలో రిజర్వ్స్ చాలా తక్కువగా ఉంటాయి. లాస్ట్ సీజన్లో ఇండియా 28 మిలియన్ టన్నులకు పైగా షుగర్ని కన్జ్యూమ్ చేసింది. ఇక ఈ ఇయర్ ఊహిస్తున్న ప్రొడక్షన్ నెంబర్స్ దీనికి చాలా దగ్గరగా ఉన్నాయి. దీనికి తోడు దాదాపు 3 మిలియన్ టన్నుల చెరకు రసాన్ని ఎథనాల్ ప్రొడక్షన్ వైపు డైవర్ట్ చేయవలసి వస్తుంది. దీంతో లోకల్ మార్కెట్లో ఎలాంటి షార్టేజ్ వచ్చినా తట్టుకోవడానికి స్టాక్స్ మిగలడం లేదు. అందుకే సెప్టెంబర్ 1 నుంచి 3 నెలల పాటు పోర్టుల దగ్గర ఉండే స్పెషల్ ఎకానమిక్ జోన్స్లోని షుగర్ రిఫైనరీలకు డ్యూటీ ఫ్రీగా లోకల్ మార్కెట్లో చక్కెర అమ్ముకోవడానికి గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది. మరోవైపు నెక్స్ట్ అగ్రికల్చర్ క్రాప్ ప్రొడక్షన్పై కూడా తీవ్రమైన టెన్షన్లు నడుస్తున్నాయి. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, కర్ణాటక లాంటి మేజర్ షుగర్ ప్రొడ్యూసింగ్ స్టేట్స్లో అన్ఈవెన్ మాన్సూన్, వర్షాభావ పరిస్థితుల వల్ల చెరకు పంట బాగా దెబ్బతింది. వర్షాలు సరిగ్గా లేకపోవడం వల్ల ఈసారి చెరుకులో స్వీట్నెస్ తగ్గి చక్కెర ప్రొడక్షన్ మరింత పడిపోయే ఛాన్స్ ఉందని అంచనా వేస్తున్నారు. అందుకే నెక్స్ట్ సీజన్ కూడా బంపర్ క్రాప్ వచ్చే ఛాన్స్ లేదని ఇండస్ట్రీ లీడర్స్ చెప్తున్నారు. మరో బిగ్ ఇష్యూ ఏంటంటే గవర్నమెంట్ పుష్ చేస్తున్న E20 పెట్రోల్ ప్లాన్. పెట్రోల్లో 20% ఎథనాల్ బ్లెండింగ్ చేయాలనే టార్గెట్ కోసం చెరుకును ఎథనాల్ వైపు భారీగా డైవర్ట్ చేయడం కూడా ఈ షుగర్ షార్టేజీకి కారణమైన టాక్ ఉంది. కానీ గవర్నమెంట్ మాత్రం ఈ ఆరోపణలను ఖండిస్తుంది. ఇథనాల్ డైవర్షన్ 12% నుంచి 9% తగ్గిందని, అసలు రీజన్ హోర్డింగ్ బ్యాడ్ వెదర్ మాత్రమేనని వాదిస్తుంది. అయితే ఇదే టైంలో వరల్డ్ వైడ్గా కూడా షుగర్ సప్లై బాగా టైట్ అయిపోయింది. బ్రెజిల్, ఫ్రాన్స్, థాయిలాండ్ లాంటి మేజర్ షుగర్ ప్రొడ్యూసింగ్ కంట్రీస్లో కూడా బ్యాడ్ వెదర్ వల్ల ప్రొడక్షన్ పడిపోయింది. దీంతో గ్లోబల్ మార్కెట్లో కూడా షుగర్ ప్రైసెస్ ఆకాశాన్ని తాకుతున్నాయి. లండన్ అండ్ న్యూయార్క్ మార్కెట్లలో షుగర్ ఫ్యూచర్స్ ప్రైసెస్ క్రేజీగా పెరిగాయి. ఓవరాల్గా చూస్తే రాబోయే రోజుల్లో మార్కెట్లో షుగర్ ప్రైసెస్ తగ్గాలంటే గవర్నమెంట్ ఇంపోర్ట్స్ ప్రాసెస్ ఫాస్ట్గా జరగాలి. అలాగే ఫ్యూచర్లో ఇలాంటి ప్రొడక్షన్ షార్టేజెస్ రాకుండా ఉండాలంటే గవర్నమెంట్ తన క్రాప్స్ ఎస్టిమేషన్, ఎక్స్పోర్ట్ పాలసీస్పై చాలా కేర్ఫుల్గా డిసిషన్స్ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.